పవన్ కళ్యాణ్ గారు కౌబాయ్ క్యాప్ పెట్టుకొని ఆ టించ్ కనబడుతుంది అందులో. దాన్ని ఎట్లా తీసుకోవాలంటే హార్స్ కనబడుతుంది అండ్ టాప్లెస్ కార్స్ కనబడుతూ ఉంటాయి. సో ఎట్లా అజ్యూమ్ చేసుకోవాలి దాన్ని, ఎట్లాంటి ఫీల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ నుంచి? ఎక్స్పెక్ట్ చేయటంటే మీరు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తాను. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ ఆయన మనం బద్రి కావచ్చు, ఓ చికిత అన్నప్పుడు మనం క్యాప్ పెట్టుకుంటే మనం అందరూ కాగితాలు వేసుకోవాలి. సో మళ్ళీ ఫ్యాన్స్ అందరికి అదో పండగ. విలన్ రోల్ కూడా చాలా మేజర్గా కనపడుతుంది. యా, శరత్ ఖేల్కర్ కొత్త విలన్ని తీసుకొచ్చారు. ఎలా చూస్ చేశారు ఆయన్ని అండ్ ఏంటి ఆ రోల్ ఇంపార్టెన్స్ ఏంటి? విలన్ వచ్చి శరత్ ఖేల్కర్ అని ఒక తను చేశాడు. తను వచ్చి మేము పెద్ద రేంజ్లో చూస్తూ ఉన్నాం విలన్కి ఎవరు బాగుంటారని. ఆ టైంలో మా ప్రొడ్యూసర్ శరత్ కుమార్ గారికి ఎవరో రిఫరెన్స్ పంపించినప్పుడు కళ్యాణ్ గారు ఒకసారి బాంబే వెళ్ళి ఆడిషన్ చేసుకురా బాబీ అన్నారు. ఆడిషన్ కంటే బిఫోర్ తన కథ వినటానికి నా రూమ్కి వచ్చాడు. నేను చూసి షాక్ అయిపోయాను. అంటే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ మనకు తెలుసు, ఆయన స్టాండర్డ్స్ తెలుసు. సో కథ అంతా నాకు తెలుసు కాబట్టి ఇతను ఎక్కడ ఫిట్ అవుతాడా అని. అంటే మీసాలు లేవు, గడ్డం లేదు, ఒక టిపికల్ మోడల్ లాగా యంగ్ ఒక చిన్న కుర్రోడ్లాగా ఉన్నాడు. కథ చెప్తున్నంతసేపు నాకు ఎక్కడో తెలియని ఒక డౌట్, సరిపోతాడా అంటే. గబ్బర్ సింగ్కి ఆపోజిట్లో భైరవన్ సింగ్ అని మీకు క్యారెక్టర్ నేమ్ కూడా రివీల్ చేసాం. భైరవ్ అనేది చాలా ఇంపార్టెంట్ పాత్ర. హీరో కంటే ముందు తన బలం ఏంటో చూపిస్తున్నాం ముందు మేము సినిమాలో కూడా. సో అంత ఎనర్జీ, అంత స్పాన్ ఉన్న క్యారెక్టర్ తిని ఎలా ఫిట్ అవుతాడని నాకు ఎక్కడో కొడతా ఉంది. అది చెప్తున్నాను కానీ నాకు కాన్ఫిడెన్స్ లేదు. సరే అయిపోయిన వెంటనే కళ్యాణ్ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సార్ తిని ఇలా ఉన్నాడు సార్, ఏంటి పరిస్థితి సార్ అని. లేదు బాబు, ఈ ఫొటోస్లో వాటిలో ఎక్కడో తెలియని ఒక ఐస్లో ఒక స్పార్క్ ఉంది తనలో, ఎక్కడో ఫిట్ అవుతాడు అనిపిస్తుంది. మీరు పని చేయండి, మనం అనుకున్న గెటప్, మనం అనుకున్న ముస్టాచ్ అన్నీ పెట్టి ఆ కాస్ట్యూమ్ వేసి చూడండి అన్నారు. వెంటనే స్టూడియోకి వెళ్ళాం. ముందుగానే మా స్టైలిష్ రాజేష్ గారు అని కళ్యాణ్ గారి స్టైలిష్ ఉన్నారు, తను కూడా వచ్చాడు. సో తన దగ్గర ఉండి ఆ ముస్టాచ్, ఆ కాస్ట్యూమ్స్, ఆ గ్రాండ్నెస్, ఆ లుక్ అంతా ఇచ్చేసిన తర్వాత సీన్ చెప్పాను తనకి. మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఈ సినిమా బిగినింగ్ ఎపిసోడ్ అని రఫ్గా. కరెక్ట్ 5 minutesలో తను ఆ బాడీ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ సింగిల్ టేక్లో 20-25 minutes మొత్తం క్యారెక్టర్ హిందీలో చెప్పాడు తను. వెంటనే క్లాప్స్ కొట్టేసి వెంటనే కళ్యాణ్ గారు చేసి మీరే రైట్ సార్, ఫిట్ అయిపోయాడు సార్. 100% సార్, ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ అనగానే ఆయన నవ్వి, నాకు ముందు నుంచి అనిపిస్తుంది బాబీ, సో ఇప్పుడు మీరు హ్యాపీ కదా అన్నారు. ఆయన దగ్గర గొప్ప అలవాటు ఉంటుంది కళ్యాణ్ గారి దగ్గర. ఫస్ట్ చెప్తారు ఏదన్నా, మనం కనుక కన్విన్స్ అవ్వకపోతే ఆయన మనకు సపోర్ట్ చేస్తారు. వన్స్ కన్విన్స్ అయ్యామంటే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అలా కళ్యాణ్ గారికి చెప్పాలి శరత్ ఖేల్కర్ సెలెక్ట్ చేసిన విషయం, ఆయనకే క్రెడిట్ అంతా.